ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలో పచ్చిమిరపకాయలు, టొమాటోలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మిగతా వెజిటబుల్స్ అన్నిటినీ కూడా వేసుకొని ఒక 3 to 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని తర్వాత బాయిల్ చేసుకుంటే మనకి సాంబార్ రైస్ టేస్ట్ చాలా బాగొస్తుంది. ఇది సాంబార్ రైస్ కోసమే కాదు, సాంబార్ పెట్టుకునేటప్పుడు కూడా మనం వేసుకునే వెజిటబుల్స్ అనేవి లైట్గా వేయించుకొని తర్వాత సాంబార్ పెట్టుకుంటే సాంబార్ టేస్ట్ అనేది మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ సాంబార్ రైస్లో ఇక్కడ నేను చూపించిన వెజిటబుల్సే కాకుండా మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. చిక్కుడుకాయలు కానీ, సొరకాయ, అటువంటివి ఏవైనా మీకు నచ్చిన వెజిటబుల్స్ అనేవి వేసుకోవచ్చు. కాకపోతే ఏ వెజిటబుల్ వేసుకున్నా ముందుగా ఒక 3 to 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని తర్వాత ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. ఇక్కడ వెజిటబుల్ పీసెస్ అన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యాయి కాబట్టి దీనిలో తీసి పెట్టుకున్న చింతపండు రసం